మీరు గనక నిజమైన దేశభక్తుడైతే ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఆకాశం నీలంగా ఉంటుందనేది నేడు నిజం కాదేమో. ప్రతి ఇంటిపై ఎగురుతున్న మువ్వనెల జెండా రంగులు పులుముకుంటుంటే పెలపెల ఉరిమే ఉరుములు అరుపులు తడబడతాయేమో. 140 కోట్ల గొంతుకలు ఒక్కసారిగా భారత్ మాతాకి జై అంటుంటే ప్రపంచమంతా దాసోహమంటూ భారతదేశం వైపే చూస్తుందేమో. గుండెల నిండా దేశభక్తిని నింపుకొని ఉరకలేస్తున్న యువశక్తిని చూస్తుంటే రక్తం గోదారిలా ఉప్పొంగుతుందేమో. దేశం కోసం ప్రాణాలర్పించిన యోధులను స్మరిస్తే జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం అవుతుందేమో. దేశమంతా హర్ ఘర్ తిరంగా అంటూ స్వతంత్ర భారత వేడుకల్లో పాల్గొంటుంటే అందరికీ భారతమాత స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్. ఇండిపెండెన్స్ డే అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ డే అప్పుడు మాత్రమే మన దేశభక్తి చాటుకునేటట్టు ఉండకూడదు. సో ఈ దేశభక్తిని ప్రతి నెల, ప్రతి సంవత్సరం, జీవితాంతం, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం దేశభక్తిని చాటుకోవాలి. అది ఎలా అంటే దేశభక్తుడంటే ఒళ్ళంతా ట్రై కలర్స్ పూసుకొని జై జైలు కొట్టడం కాదు. నువ్వు నిజమైన దేశభక్తుడు అయితే ఈ రోజు నుంచి ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా నీ కోసం నువ్వు కష్టపడు. నువ్వు డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది. అలాగే దేశం యొక్క సహజ వనరులు అంటే గాలి, నీరు, నేల మాత్రమే కాదు. దేశంలో ఉన్న ప్రజలందరూ దేశం యొక్క సహజ వనరులే. ప్రజలందరూ ఎప్పుడు బాగుపడతారో అప్పుడు దేశం బాగుంటుంది. అందుకే నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఇండైరెక్ట్ గా నీ దేశాన్ని కూడా ఉద్ధరించినట్టే. అదేదో దేశభక్తి అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ రోజు మాత్రమే జైలు కొట్టడం కాదు. సంవత్సరం అంతా గుర్తించుకోవాలి, లైఫ్ అంతా గుర్తించుకోవాలి. నేను భారతమాత బిడ్డనని, ఈ దేశానికి సేవ చేస్తున్నానని. నువ్వు దేశానికి సేవ చేయడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే దేశం బాగుపడినట్టే. ఎప్పుడైతే దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సరైన విధానంలో ఆలోచించి తన కోసం తను కష్టపడతాడో ఖచ్చితంగా అలాంటి దేశం గొప్ప స్థితిలో ఉంటుంది, భావితరాలకు ఆదర్శప్రాయం అవుతుంది. అందుకే దేశభక్తి అంటే ఓన్లీ ఇండిపెండెన్స్ డే అప్పుడు, జనవరి 26 అప్పుడు ఉండాల్సింది కాదు, లైఫ్ లాంగ్ ఉండాల్సింది. సో నువ్వు కష్టపడు సోదరా. నీ దేశం కోసం నువ్వు పిడికిలు బిగించి ముందుకు సాగు. నీ కోసం నువ్వు కష్టపడు. ఖచ్చితంగా మన దేశం డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ.